భవనములో నీ పగలు లేచిందును యేసు రాజా నీ భవనములో నీ పగలు లేచిందును అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే నా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధన నీకే ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా అబ్బా తండ్రి నీకేనయ్యా. అవును ప్రభువా, మా స్తుతి ఆరాధనకు యోగ్యుడా, మా ఆరాధ్య దైవమా, ఈ సాయంకాల సమయంలో హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం దేవా. ఎందుకంటే నాయన నీవు గొప్ప దేవుడవు ప్రభువా, నీవు ఆశ్చర్యకరుడైన దేవుడవు తండ్రి. అయ్యా నీవు ఉన్నవాడు అనువాడు అయిన దేవుడవు ప్రభువా, నువ్వు ఎలోహిముగా ఉన్న దేవుడవు తండ్రి. నీవు సృష్టికర్తవైన దేవుడవు ప్రభువా, నువ్వు మార్పు లేని దేవుడవు తండ్రి. ఓ యేసయ్యా, అందుకే ప్రభువా అందరూ కూడా కళ్ళు మూసుకొని, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఆరాధన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రం నాయన. ఓ స్తుతికి పాత్రుడా మీకు స్తోత్రాలు ప్రభువా, ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రాలు నాయన. ఉన్నవాడు అనువాడు అయిన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం కూడా ఆ రీతిగా దేవుని మహింపరుస్తూ ఉండగా మీ పరిశుద్ధ గ్రంథములను తీసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మరి చూడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథములను తీసుకొని ఆది కాండము 22వ అధ్యాయము ప్రారంభం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము నా ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఆమె తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు, నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా,
దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతడు పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమియూ చేయకుము. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుకదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వానివని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకున్నని నేటి వరకు చెప్పబడును. ఆమేన్. దేవుడి వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చదవండి ఈ వాక్యము కొరకు మరి నిజముగా దేవుడు మన హృదయాలతో మాట్లాడినట్లుగా మనమందరం కూడా ప్రార్థనలో ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని గ్రంథకర్తతో మాట్లాడదామండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, సజీవుడు ఒక మా దేవా, సర్వశక్తిమంతుడా, మరలా ఈ సాయంకాల సమయంలో ఏ యోగ్యత ఏ అర్హత లేని మాకు మీ గొప్ప సన్నిధిని, మీతో సహవాసమును నిశ్చయముగా మా ప్రభువా అయా మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. ఇంతవరకు పాటల్లో మీరు మహిమ పొందారు, ఆరాధనలో మిమ్మల్ని ఘనపరిచే భాగ్యమునిచ్చారు. తిరిగి మా ప్రభువా అమూల్యమైన మీ మాటలు ఆది కాండములో నుండి 22వ అధ్యాయములో మేము చదువుకున్నాం. ప్రభువా చదవబడిన ఈ మాటలను మా కొరకు ఆశీర్వదించండి. మా మధ్యలోనికి మీరు వచ్చి ప్రభువా నిజమే మా తండ్రి నాయన అయా వధింపబడిన గొర్రెపిల్లగా మా ప్రభువా అయా 2000 సంవత్సరాల క్రితం మా కొరకు రక్తమును కార్చి నాయన మా ప్రభువా నిజముగా ఈరోజు మాకు ఉచితముగా విశ్వాసం ఉంచుట చేత కృపచేత రక్షణ ఇచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా ప్రభువా మీ సన్నిధిలోనికి మేము వచ్చాము కనుక ప్రభువా ఆ నామం మా తండ్రి అన్ని నామముల కంటే గొప్ప నామం ప్రభువా. అందుకే మీకు స్తోత్రాలు నాయన. నిశ్చయముగా మా ప్రభువా చదవండి లేఖనాన్ని మా కొరకు దీవించండి అయా. అందులో నుంచి మా ప్రభువా మీరు మా హృదయాలతో మాట్లాడండి తండ్రి. పరిశుద్ధాత్ముడా నిజముగా మా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారానే మీరు ఈ వాక్యం రాశారు ప్రభువా. పరిశుద్ధాత్మ ద్వారానే మా ప్రభువా మా ప్రవక్తకు మీరు బయలుపరిచారు తండ్రి. పరిశుద్ధాత్మ ద్వారానే మా ప్రభువా ఈ దినమున మా ప్రభువా వినుచున్న ప్రతి ఒక్కరికి మీరు బయలుపాటు దయచేయమని నాయన. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రథమ స్థానం మీరు తీసుకొని ప్రతి ఒక్కరి అవిశ్వాసాన్ని దూరపరిచి ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని నూతనంగా సృష్టించండి నాయన. అంత మాత్రమే కాదు ప్రభువా రోగులైన వారిని స్వస్థపరచండి నాయన. పాపులను రక్షించండి నాయన. రక్షించబడిన వారిని ఉజ్జీవపరచండి. మెట్టుకి కూడిక ద్వారా ప్రభువా అయా సంఘ విశ్వాసులు నూతనంగా చూస్తున్నటువంటి వారు ప్రభువా ప్రతి ఒక్కరు కూడా వింటున్నటువంటి వారు తప్పకుండా ప్రభువా అయా అయా దీవించబడినట్లు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తును ఉన్నతమైన మీ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో నా ప్రత్యేకమైన వందనములు శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని అందరినీ అత్యధికంగా దీవించును గాక. అందరూ ఆమేన్ చెప్తారా? ఆమేన్. ఎందుకంటే ఈ సాయంకాలం వేళ దేవుడు మరలా మనను కలుసుకోవటానికి వచ్చి ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారండి? నేనైతే నమ్ముతున్నాను. ఆ రోజు ఏదేను తోటలో దేవుడు నిజంగా ఆదామవలను కలుసుకోవటానికి వచ్చినప్పుడు ఎలాగైతే ఆదామవలు సంతోషించారో ఈరోజు కూడా నేను సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే నేనేదో గొప్పతనం కోసం లేకపోతే రోజు పెడితే నాకేదో వస్తుందని కాదు, కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు లాక్డౌన్ విధించిన సందర్భముగా అంతకంటే మించి నాకు ఈరోజు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఈ వైరస్ ఇంకా ఆగేది కాదు, ఇది ఎంత ఒకవేళ లాక్డౌన్ ఆపినా
ఖచ్చితంగా ఈ వైరస్ ప్రతి ఒక్కరి గాల్లో నుంచి కూడా వెళ్ళిపోయేది. ముక్కులకి మాస్కులు లేకుండా, కచ్చి పైన లేకుండా బయటికి వెళ్ళొద్దు అంటే అంత ఉధృతంగా ఇది జరుగుతుందంటే నాకైతే ఏమనిపించిందంటే, అప్పుడు ఆ ఫోన్లోనే చెప్పాను నేను, ఇలాంటి భయంకరమైనటువంటి భయాందోళనతో లోకమంతా ఉన్నప్పుడు వధువుకి ఇప్పుడు ఇది మేల్కొల్పని, వధువు ఇప్పుడు వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తాన్ని జరిగించుట కొరకు ఇది అద్భుతకరమైనటువంటి సమయం అని నేనైతే నమ్ముతున్నాను. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నాకైతే ఒకవేళ ఈ దినాల్లోనే ఎత్తబాటు రావచ్చేమో. ఎందుకంటే ఎప్పుడు మరి మన యొక్క కాలం ముగించబడుద్దో, ఎప్పుడు ఆయన రాకడ వస్తుందో మనకు తెలియదు. ఇంకొక విషయం చెప్పమంటారా, మన వయస్సు దాటిపోతూ ఉంటే మన యొక్క పాత రోజులు, మనము చిన్నప్పుడు చేసిన పనులు, మనము చిన్నప్పుడు ఉండిన స్థలాలు, మనం చిన్నప్పుడు ఆడిన ఆటలు, మరి ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు మనకి. వయసు ఏమైపోతుందంటే దాటిపోతూ ఉంది. అయితే ఇదంతా మనకేం చెప్తుందంటే తరం వెంబడి తరము గతించిపోతూ ఉంది. అయితే మనము ఒకటి నమ్ముతున్నాము, అదేంటంటే ఈ తరములోనే యేసయ్య రావాలి. ఎందుకు నమ్ముతున్నామంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఒకవేళ ఇంకో తరం ఉంటే ఉండొచ్చేమో కానీ నేను నమ్మట్లేదు. అయితే నేను నమ్ముతుంది ఏంటంటే ఇది చివరి తరమై ఉన్నది. ఈ తరములోనే దేవుడు ఆయన వాగ్దానం చేసిన వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్పు చేశాడు. అంటే రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి. చూడండి, ఒకవేళ మన ప్రాణం పోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇంకో విషయం తెలుసండి, ఎత్తబాటు వస్తే లేక రాకడ వస్తే ఎవరైతే క్రీస్తులో నిద్రించారో, ఎవరైతే తిరిగి జన్మించి వాక్య ప్రకారంగా జీవించి నిద్రించారో క్రీస్తులో, వారు మొదట వారు సమాధి నుండి లేచి తర్వాత దేవుడు వారిని వెంటబెట్టుకొని వచ్చినప్పుడు అప్పుడు భూమి మీద నిలిచి ఉన్నటువంటి మన శరీరాలు మార్పు చెందుతాయి. అప్పుడు వారు మనము ఏకమై మధ్యాకాశంలోకి వెళతామని బైబిల్ చెప్తుంది. ఆమేన్. అది తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ప్రభువు దిగి వచ్చును. ఆమేన్. అవునండి, ఆయన ఖచ్చితంగా దిగి వస్తాడు. దిగి వచ్చే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైతే ఈ భూమి మీద నిలిచి ఉంటారో వారు మనం ఆయన సన్నిధికి చేరము. కానీ మొదట ఎవరైతే క్రీస్తులో నిద్రించారో వారు లేవాలి, వారి శరీరాలు మార్పు చెందని వారిని వెంట పెట్టుకొని వస్తాడని ఉంది. కాబట్టి ఈ చివరి కాలంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎదురు చూడవలసింది దేని కొరకు అనంటే మన ఎత్తబాటు కొరకు, మన శరీరాలు మార్పు కొరకు. అయితే ఈ కరోనా వ్యాధి గురించి లేకపోతే ఇంకా దేని గురించి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదంటే, ఒకవేళ మరణానికి భయపడితే కదా మనం భయపడాల్సింది. వ్యాధి గురించి క్రైస్తవుడికి మరణమే లేదు. తిరిగి జన్మించిన క్రైస్తవులకి మరణం లేదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఇలా అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. నిత్య జీవము అంటే ఏమండి, దేవుని యొక్క జీవమై ఉన్నది. దేవుని యొక్క సొంత జీవం ఎలాగూ తన కుమారులకు కుమార్తెలకు ఇచ్చాడంటే, సిలువలో ఆయన యొక్క రక్తమును చిందించడం ద్వారా ఆయన నిజముగా తన ప్రాణమును అర్పించి తన జీవాన్ని పెట్టి ఆయన ఏం చేశాడంటే, నిజముగా మన కొరకు రక్షణ సిద్ధం చేసి, విమోచన సిద్ధం చేసి,
ఆయన ఎలాగైతే మీకు తెలుసు కదా, ఆది ఉన్న ప్రతిదానికి అంతం ఉందండి. దేవుడు ఆది అంతము లేనివాడు, ఆయన నిత్యుడై ఉన్నాడు. ఆమేన్. నిత్యుడై ఉన్న దేవుడు, ఆమేన్, నిత్యమైనటువంటి వాక్యాన్ని మనకిచ్చినప్పుడు, ఆ నిత్యమైన వాక్యము ద్వారా మనం విమోచించబడినప్పుడు నిత్య జీవంలో మనం ఒక భాగమై ఉన్నాం. ఆయన మరణించాడు, మనం మరణించాం. ఆయనకు ఆది లేదు, మనకు ఆది లేదు. ఆయనకు అంతం లేదు, మనకు అంతం లేదు. మనము నిత్య జీవంలో భాగమై ఉన్నాము. ఆమేన్. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో క్రైస్తవులు అయినందుకు ఎంత సంతోషంగా ఉందండి. సంతోషమైన మీకు? ఎందుకంటే క్రైస్తవులు కాకుండా ఈ లోకంలో ఎన్ని లక్షల సంవత్సరాలు జీవించిన ప్రయోజనం లేదండి. కారణం ఏంటంటే క్రైస్తవులు కాని వాళ్ళకి ఒక ఆధారం లేదు, ఒక గమ్యం లేదు. ఎక్కడికి వెళతారో, మరణిస్తారో, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వారికి తెలియదు. కానీ ఈరోజు అయితే నాకు ఎంత సంతోషం, మనకి ఎంత సంతోషంగా ఉందంటే, నిశ్చయముగా గమనించండి నా ప్రియమైన దేవుని పిల్లలారా, నిశ్చయముగా జరగవలసినటువంటి కార్యం ఏంటంటే ఒకే ఒక కార్యం. ఏ రోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఖచ్చితంగా ఒకరోజు తిరిగి లేస్తామనే నిరీక్షణ మనకుంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆమేన్. కాబట్టి క్రైస్తవులైనందుకు మనకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మంచిది. చూడండి, గమనించండి. మనము నేరుగా మన అంశంలోకి వెళదాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు మనం గమనించినట్లయితే మన యొక్క అంశము అది ఏదో కాదు కానీ యెహోవా ఈరే. గత కొన్ని నెలల నుంచి లేక కొన్ని వారాల నుంచి మనము బైబిల్లోనే ప్రారంభ పుస్తకమైన ఆది కాండాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆది కాండములో నిజముగా ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు దేవుడు దాచి ఉంచాడంటే, ఈరోజు ఆది కాండంలో ప్రారంభమైనటువంటి ప్రతి కార్యము ఈ భూమి మీద మనము ఈ చివరి దినాల్లో చూడవచ్చు. ప్రపంచము ఇప్పుడు ఎలా ఉన్నది? ఆమేన్. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఏ విధంగా జీవించాలి? ఆమేన్. లేక ఎత్తబాటుకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఈనాడు క్రైస్తవులను పిలుచుకుంటున్న వారు నిజమైన క్రైస్తవులుగా ఉన్నారా? లేకపోతే క్రైస్తవ్యానికి ఏదైనా ఒక తలవంపులు తీసుకొని వస్తున్నారా? ఈనాడు మనం చూచేదంతా కూడా క్రైస్తవ్యం కాని నటన భక్తిని చూస్తున్నాం. క్రైస్తవ్యమని పిలుచుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే క్రైస్తవ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. కారణం ఏంటి? కారణం ఒకటేనండి. ఆ ఏదేను తోటలోనికి ఆది కాండంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి భద్రత వాక్యమై ఉండగా, వాక్యము కాని దాన్ని సాతాను యొక్క ఒక ఆలోచన హవ్వ తీసుకున్నట్లుగా వీరు కూడా ఏం చేస్తున్నారంటే, నేటి క్రైస్తవులు అనేకులు దేవుని వాక్యానికి బదులుగా ఆచారంపై, సంస్థలపై, విద్యపై ఆధారపడుతున్నారు. అయితే గమనించండి, అవన్నీ కూడా విఫలమైపోతాయి. గతంలో విఫలమైపోయినాయి, ఇక ముందు కూడా విఫలమవుతాయి. కానీ విఫలము కానిది ఒక్కటే, అది మార్పు చెందని దేవుని వాక్యం అయి ఉన్నది. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండాలి అని అంటే తిరిగి ఎక్కడికి రావాలంటే వాక్యం దగ్గరికే రావాలి. ఎందుకంటే గమనించండి, ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు మీరు గమనిస్తే ఆది కాండంలో ఏదైతే ప్రారంభమైనయో
ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఆదికాండం విత్తనాల గ్రంథం అయితే ప్రకటన గ్రంథము కోతకాలం అయి ఉన్నది. ఆదికాండముల గురించి ప్రవక్త అన్నాడు, అది ప్రారంభ పుస్తకం, అది అన్ని విత్తనాలు అక్కడ నాటబడినాయి. దేవుడు తన విత్తనాలను నాటాడు, సాతానుడు కూడా సంకర జాతి విత్తనాలు నాటాడు. మీకు తెలుసు, ఇప్పుడు ప్రపంచంలో ఒకసారి ప్రవక్త ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సహోదరుడు బ్రహ్నాం, ఇదిగో మేము మిషన్తో తయారు చేసినటువంటి జొన్న విత్తనాలు ఉన్నాయి, చూస్తావంటే ఆ జొన్న విత్తనాలని తీసుకొచ్చి చూపించాడు. చూపించినప్పుడు నిజముగా దేవుని పలుకబడిన మాట ద్వారా వచ్చినటువంటి సహజాతీతమైన విత్తనాలని ఈ రెండు విత్తనాలను దగ్గర పెట్టి చూచినప్పుడు ఈ రెండింటికి తేడా ఏం కనపడట్లేదు. ఇంకా చెప్పాలంటే మిషన్ ద్వారా తయారైనటువంటి విత్తనమే చాలా లావుగా బలంగా కనపడింది. ఒకవేళ నువ్వు ఆ రెండింటికి తేడా చూడాలంటే ఇట్ట కళ్ళతో చూస్తే ఏది నిజమైంది, ఏది బలమైంది అని నువ్వు చూసి చెప్పలేవు కంటితో. క్రైస్తవులు కూడా ఈరోజు చెప్పలేవు. నువ్వు బైబిల్ పట్టుకోవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేయొచ్చు, పాటలు పాడవచ్చు, కానుకలు ఇవ్వచ్చు, క్రైస్తవులని వాళ్ళంతటి వాళ్ళు పిలుచుకోవచ్చు. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విధానం ఉంది. ఆ విధానం ఏంటంటే, నువ్వు కోసి చూసినా కానీ తెలుసుకోలేవు అన్నాడు. వాటిని నాటవలసి ఉన్నది. భూమిలో ఎప్పుడైతే నువ్వు నాటుతావో అప్పుడు ఏం జరుగుద్దంటే, ఖచ్చితంగా అందులో జీవం ఉన్నట్లయితే అవి తన జాతిని మొలిపిస్తుంది. క్రైస్తవులు కూడా ఈరోజు ఎట్లా ఉన్నారంటే, శాఖలతోటి పూర్తిగా నింపబడి వారి యొక్క శాఖాతత్వముతో కూడినటువంటి శాఖలైనటువంటి, అంటే ఆ సంస్థలతో ఉన్నటువంటి వారి యొక్క బీజాలు, ఆ విత్తనాలని, ఆ జాతిని మొలిపిస్తున్నారు. క్రైస్తవులు ఈరోజు నిజంగా ఏ విధమైన జాతిని మొలిపించాలంటే, దేవుడు వాక్యమై ఉన్నాడు. నిజముగా నువ్వు వాక్యాన్ని నమ్మినట్లయితే పరిశుద్ధాత్మ అనే నీరు వచ్చి ఆ వాక్యాన్ని ఫలింపజేస్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ఎంతోమంది క్రైస్తవులు అంటారు, మేము పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాం అని అంటున్నారు. భాషలు మాట్లాడటం, పైకి కిందకి ఎగరటం, మరి ఎంతో అనుకరణ అనేది ఎక్కువైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని ఎలా కనుక్కోగలవంటే, ఒకే ఒక రుజువు, బైబిల్లో దేవుడు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి మాటను కూడా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినప్పుడు, నీలో పరిశుద్ధాత్మ ఉంటే ప్రతి మాట కూడా నువ్వు ఆమేనని చెప్పినప్పుడు నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్లు. నేను పలానా మాటను నమ్ముతాను, పలానా మాటను నమ్మనంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. సహోదరులారా, పరిశుద్ధాత్ముడు ఎన్నడూ కూడా పరిశుద్ధాత్మ చేత వ్రాయబడిన వాక్యానికి వ్యతిరేకంగా నిలబడ్డు. ఈరోజు పరిశుద్ధాత్మ చేత రాయబడిన వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా నిలబడుతున్నావంటే నీలో పరిశుద్ధాత్మ లేదు. ఆమేన్. గమనించండి, ఈ చివరి కాలంలో చాలా గందరగోళం ఉందండి. ఇంత గందరగోళంలో నిజమైన క్రైస్తవులుగా తిరిగి మరి మనము వాక్యానుసారంగా జీవించాలంటే తిరిగి మళ్ళీ వాక్యం దగ్గరికి రావాల్సి ఉన్నది. గమనించండి, కడవరి కాలంలో ఒక వాగ్దానం ఉందండి. ఎందుకంటే గొంగళి పురుగు, మిడత, పసర పురుగు, చీడ పురుగు తినివేసిన పంటను తిరిగి మరలా ఇస్తానని యోవేలు పుస్తకంలో రాయబడింది. యోవేలు ప్రవక్త మన కాలాన్ని చూచాడు. యోవేలు ప్రవక్త మన కాలాన్ని చూచినప్పుడు నిజముగా ఆ గొంగళి పురుగు రావటం చూచాడు, ఆ పంటను తినివేయటం చూశాడు. ఆ చెట్టు మీద వాలి నిజముగా రోమన్ గొంగళి పురుగు, ఓ లూథరన్ అనే మిడత, ఆమేన్, మెథడిస్ట్ అనే పసరు పురుగు, పెంతుకొస్తు అనే చీడ పురుగు వధువు చెట్టుని పూర్తిగా నాశనం చేసింది. గమనించండి, నేను ఈ సాయంకాలం వేళ మాట్లాడుతున్నటువంటి అంశము, నేను దాని లోపలికి వెళ్లే ముందు మీకెందుకు ఈ విషయాలు ఉపోద్ఘాతంగా చెప్తున్నానంటే,
నిశ్చయముగా గమనించండి, ప్రకృతిని అనుసరించి దేవుడు, ఈ ప్రకృతికి కూడా కర్త దేవుడే గనక ప్రకృతిని అనుసరించే దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు. ఎన్నడైనా సరే మీరు గమనించండి, సూర్యుడు తూర్పున ఉదయించాడు, అది దేవుడు పెట్టినటువంటి క్రమం. తూర్పు నుంచి ప్రయాణం చేసి అది ఎక్కడికి రావాలంటే పశ్చిమానికి రావాలి. ఖచ్చితంగా దేవుడు సువార్తను కూడా ఎక్కడ పంపించాడంటే మొట్టమొదట తూర్పునే వచ్చింది. అయితే ఈ 2000 సంవత్సరాల్లో ప్రజలు ఏం చేశారంటే మరి దాన్ని వంకర చేసి, దాన్ని మార్చివేసి, అనుకరణ తీసుకొని వచ్చి దానిలో ఎంతో మిళితం చేసేసారు, ఎన్నో అనుకరణలు తీసుకొని వచ్చేసారు. అయితే జకర్యా 14:7 ప్రకారముగా అక్కడ ఏమనుందంటే, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, అది పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అంతేకాదండి, ఈ కడవరి కాలంలో మలాకి 4లో కూడా దేవుడు నిశ్చయముగా ఆయన పునరుద్ధరిస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆ యొక్క సూర్యుడు ఎలాగైతే పశ్చిమమునకు ప్రయాణించాడో, నిజంగా అపోస్తలుల బోధ ఆ యొక్క పాశ్చాత్య దేశాల్లో అనగా అమెరికా దేశంలో పుట్టిన మన కాలమునకు దేవుడు పంపుతానని చెప్పినటువంటి మలాకి 4లో ఉన్నటువంటి ఏలియా యొద్దకు వాక్యం వచ్చింది. అంతేకాదండి, అది నిశ్చయముగా గమనించండి, అది ఏమైనదంటే ప్రకటన 17ను కూడా నెరవేర్చింది. అంతేకాదు, మీరు అనొచ్చు, ఆయన అన్నాడు మత్తయి సువార్త 11:14 అంటాడు, మీకు అంగీకరించుటకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. అవును, కొంతమంది దాన్ని ప్రశ్న వేస్తున్నారు, ఏమనంటే బాప్తిస్మ ఇచ్చే యోహానే కదండి ఏలియా అని. నిజమే, బాప్తిస్మ ఇచ్చే యోహానులో ఏలియా ఆత్మ పనిచేసింది, వాస్తవమే. కానీ బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏలియా ఆత్మ పనిచేసినప్పుడు మీరు గమనించినట్లయితే అక్కడ ఏం జరుగుతుందంటే, మలాకి 3వ అధ్యాయంలో కూడా ఒక నిబంధన దూతగా వస్తాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. అయితే యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినమున వచ్చే ఏలియా మాత్రము, ఆ మహాదినమునకు రాక మునుపు వచ్చే ఏలియా, ఆయన వచ్చాడంటే ఈ ప్రపంచమంతా కూడా కొయ్య కాలు వలె కాలిపోవాలి. మరి బాప్తిస్మ ఇచ్చే యోహానే చివరి ఏలియా అయితే, లేకపోతే ఒకవేళ ఏలియా ఆత్మతోటి ఆయన ఉంటే, నిశ్చయముగా నిజమే ఈ కాలంలో లేకపోతే యోహాను వచ్చినప్పుడే అదంతా కూడా కాలిపోయి ఉండాలి. సృష్టి అంతా కూడా దహించబడిపోయి, తర్వాత ఆ కొయ్య కాలు మీద ఆ దుష్టుల బూడిద మీద నీతిమంతులు నడవాలి. మరి అది జరగలేదంటే ఖచ్చితంగా ఆయన యెహోవా నియమించిన భయంకరమైన దినానికి ముందు పంపబడిన ఏలియా కాదు. అంటే లేఖనాన్ని చాలా మంది ఏం చేస్తున్నారంటే వాటి స్థానంలో ఉంచట్లేదు. నిజమే, 3వసారి, అందుకే నేను అనేక సార్లు చెప్పాను, ఏలియా యొక్క ఆత్మ పరిచర్య మొత్తం ఈ భూమి మీద 5 సార్లు జరగాలని. గుర్తుంచుకోండి, దానికి లేఖనాలు ఉన్నాయి, మనకి ఆధారం ఉంది. ఈ వర్తమానాన్ని, ఈ కాలంలో దేవుడు పంపిన ఏలియాని మేము గుడ్డిగా నమ్మట్లేదండి. ఏదో మేము లేఖనం లేకుండా మేము ఒక ఆచారాన్ని, ఒక సిద్ధాంతాన్ని, ఒక అబద్ధాన్ని మేము నమ్మట్లేదు, కానీ రుజువు చేయబడినటువంటి లేఖనము ఆధారముగా మేము నమ్ముచున్నాం. ఆమేన్. గమనించండి, మొదటిసారిగా ఆహాబు కాలంలో ఏలియా వచ్చాడు, తిష్బీయుడైన ఏలియా. అది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది. రెండవసారి ఏలియా ఆత్మ ఎలీషాలో 2 పాళ్ళ ఆత్మ పనిచేసింది. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం రాయబడి ఉంది. అలాగే పాత నిబంధనలో 2 సార్లు ఆయన ఏలియా ఆత్మను ఉపయోగించుకున్నాడు. మరలా క్రొత్త నిబంధనలో 3 సార్లు ఏలియా ఆత్మను ఉపయోగించుకోవటానికి యేసుక్రీస్తు మొదటి రాకడలో బాప్తిస్మ ఇచ్చే యోహానులో నిబంధన దూతగా ఏలియా ఆత్మతో నింపి ఆయన ఉపయోగించుకున్నాడు యోహాన్ని. అంతేకాదండి, ఇప్పుడు యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు, అంటే అనగా ఈ ప్రపంచాన్ని దేవుడు కాల్చివేయక మునుపు, దుష్టుల బూడిద మీద నీతిమంతులు నడవటం అనేది జరగటానికి ముందు ఖచ్చితంగా ఏం జరగాలంటే
ఏలియా ఆత్మతో ఒక వ్యక్తి పంపబడాలి. కారణము, ఆ వ్యక్తి పిల్లల హృదయములను తండ్రుల వైపు త్రిప్పాలి. అనగా అపోస్తలుల విశ్వాసం వైపు త్రిప్పటానికి నిజముగా ఏలియా ఆత్మతో ఈ కాలమునకు విలియం మ్యారియన్ బ్రన్హామ్ అనే వ్యక్తిని పంపాడు. ఆయన అపోస్తలుల బోధన పునరుద్ధరించాడు. మన విశ్వాసాన్ని నిజంగా ఎటువైపు త్రిప్పాడంటే ఆది అపోస్తలుల యొక్క విశ్వాసం వైపు. అందుకే మీరు గమనించండి, మన పాఠంలోకి వద్దాం. మన పాఠంలోకి వస్తే మన యొక్క అంశము యెహోవా ఈరే. చూడండి, ఇందులో మనం ఆది కాండంలో ఎంతో మంది భక్తులను మనం చూసుకుంటూ వచ్చాం. అందులో ప్రాముఖ్యముగా మనం చూసినటువంటి వ్యక్తి అబ్రహాము. అబ్రహాముతో నిజముగా దేవుడు చేస్తున్నటువంటి నిబంధన చాలా అద్భుతమైన నిబంధన అండి. మనం పోయిన వారం చూసాం, నిజముగా 2 నిబంధనలు, అవి షరతులతో కూడిన నిబంధనలు. కానీ 3వది షరతులు లేని కృపా నిబంధన. అవునండి, 3 దేవుని యొక్క కార్యాలన్నీ కూడా మరి 3లో ప్రయాణం చేస్తున్నాయి. 3 సంపూర్ణ సంఖ్య. అవును, బైబిల్ సంఖ్యాశాస్త్రముతో అనగా దేవుని యొక్క గణిత శాస్త్రం పరిపూర్ణంగా సంఖ్యలో దేవుడు తన కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. ఎలాగో మీరు గమనిస్తారా? చూడండి, 3 అనేది పరిపూర్ణమైనది, 7 అనేది నిశ్చయముగా సంపూర్ణ సంఖ్య, తర్వాత 12 అది విమోచన సంఖ్య, 40 శోధన సంఖ్య, 50 జూబిలీ సంఖ్య. ఆమేన్. ఇలాగూ దేవుడు తన కార్యాల్లో కార్యాలు చేస్తున్నాడు సంఖ్యల్లో. ఆమేన్. కాబట్టి ఇప్పుడు 3లో ఎలాగూ ఆయన కార్యాన్ని పరిపూర్ణం చేస్తున్నాడో చూద్దాం. మొదట ఆదాముతో ఒక నిబంధన చేశాడు. నువ్వు దినమున నిశ్చయముగా చచ్చిపోతావు, తినకపోతే బ్రతుకుతావు. అంటే దాని అర్థం ఏమిటంటే షరతులతో కూడింది అది. అవును, నిశ్చయముగా నువ్వు పలాంది చేస్తే నేను దీన్ని చేస్తాను, నువ్వు చేయకపోతే నేను చెయ్యను. ఇప్పుడు ఆదాము నిబంధనను మీరి ఆదాము ఏం చేశాడంటే దేవుని యొక్క ఆజ్ఞను బద్దలు చేశాడు. తర్వాత నోవాహుతో నిబంధన చేశాడు దేవుడు. నోవాహు కూడా నిబంధన మీరాడు. కానీ ఇప్పుడు 3వది గమనించండి, చాలా ప్రాముఖ్యమైనది. అది షరతులు లేని కృపా నిబంధన. దాని అర్థం ఏంటంటే నీవు నేను దేవుని కొరకు నమ్ముట కొరకు ఆయన విశ్వసించడం కోసం మనం ఏమి చేయలేదు, కానీ అంతా కూడా దేవుడే చేసి ముగించాడు. ఆమేన్. గమనించండి, ఎలాగైతే నిశ్చయముగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలాగైతే 3లో ప్రయాణం చేస్తున్నాయో అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే 3లో తన కార్యాన్ని పరిపూర్ణం చేస్తున్నాడు. ఆమేన్. గమనించండి నా ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎంత దీవించబడిన ప్రజలమంటే అబ్రహాముతోటే కాదు, కానీ అబ్రహాము యొక్క సంతానముగా దేవుడు మనతో కూడా ఒక కృపా నిబంధన చేశాడు. మనం ఏమి చేయలేదండి, మనం ఆయన్ని ఎన్నుకోలేదు. అబ్రహాము దేవుడిని ఎన్నుకోలేదు, దేవుడే అబ్రహాముని ఎన్నుకున్నాడు. మనము కూడా ఆయన ఎన్నుకోలేదు, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. నిజమే, ఆయన ఎన్నుకొని ఏం చేశాడో తెలుసా? మన కొరకు కల్వరిలో సమస్తాన్ని కూడా మరి ముగించేశాడు. అంటే ఆయన బలి అయిపోయి మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ కల్వరిలోనే పెట్టేశాడు. అందుకే అబ్రహాముతో అంటాడు, అబ్రహామా, నేను నిన్నే కాదు రాబోయే నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా, ఆమేన్. ఎలాగ ఆశీర్వదిస్తాడు ఆయన? చూడండి, అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అది కూడా క్రీస్తులో చనిపోయి నూతనముగా ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు అబ్రహాము సంతానమై ఉన్నారు. వారు ఈ లోకానికి చనిపోకుండా, చూడండి, మీరు అబ్రహాము జీవితాన్ని కొంచెం మనం పరిశీలన చేస్తే, కొంచెం మనకి యెహోవా ఈరేలోకి వెళ్లే ముందు ఒకసారి అబ్రహాము జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, అబ్రహాము జీవితంలో దేవుడు ఆయన ఎన్నుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే 12వ అధ్యాయంలో, అబ్రహామా, నువ్వేమి చేయకపోయినా అంతా నేను చేశాను, నువ్వు చేయటం కాదు, నేను అంతా చేసి ముగించాను,
నువ్వు కేవలము నేను ఏదైతే చేశానో దాన్ని నువ్వు నమ్మి, నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నీవు నీ స్వజనుల యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వేరవ్వు. ఆమేన్. సహోదరుడా, ఈరోజు మనకు కావలసింది అదేనండి. ఏం చేయాలి? వేరవ్వాలి. నువ్వు ఇంకా లోకముతో, అన్యులతో, లేకపోతే ఆలోచనల విషయంలో, నీ యొక్క నడక విషయంలో నువ్వు క్రైస్తవుడని పిలుచుకుంటూ, నేను అబ్రహాము సంతానం అని చెప్పుకుంటూ, ఎందుకంటే నేను గత వారాల్లో చెప్పాను, అబ్రహాము సంతానము కాకుండా నువ్వు ఎన్నడూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. ఎందుకంటే అబ్రహాముకున్న విశ్వాసము ఈరోజు మనకు కావాలి. అబ్రహాం విశ్వాసాన్ని దేవుడు అంగీకరించినట్లుగా ఏం చేశాడండి? అబ్రహాం విశ్వాసాన్ని అంగీకరించినట్లుగా సున్నతి గుర్తునిచ్చాడు. ఈరోజు నీ విశ్వాసాన్ని కూడా అంగీకరించడానికి దేవుడు ఏమిస్తున్నాడంటే పరిశుద్ధాత్మని గుర్తునిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి నీలో ఉన్న లోకాన్ని, నీలో ఉన్న అవిశ్వాసాన్ని, నీలో ఉన్న అపవిత్రతను, నీలో ఉన్నటువంటి చెడు కార్యాలన్నింటినీ కూడా తీసివేసి నీ విశ్వాసము పవిత్రమైందని ఆయన ముద్రిస్తాడు. అదే పరిశుద్ధాత్మ నీలో చేసే గొప్ప కార్యం. ఈరోజు ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ, ఇంకా శరీర ఆశలతో నువ్వు జీవిస్తూ, నేను క్రైస్తవుడని పిలుచుకుంటే నువ్వు వేరు కాకుండా నువ్వు అబ్రహాము సంతానం ఎన్నటికీ కాదు. ఆమేన్. సహోదరుడా, నువ్వు అబ్రహాము యొక్క సంతానముగా ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? అబ్రహాము సంతానముగా ఉండాలనుకుంటే అబ్రహాము యొక్క విశ్వాసాన్ని దేవుడు అంగీకరించినట్టు గుర్తుగా ఆయన్ని వేరు చేసి సున్నతి గుర్తునిచ్చి ఆయన పరీక్షించుకుంటూ వచ్చి ప్రతి పరీక్షలో కూడా నిజంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, చూడండి, 12 అధ్యాయంలో వేరు చేశాడు. ఆ తర్వాత 13 అధ్యాయంలో మీరు గమనిస్తే 13 అధ్యాయంలో ఇంకా లోతుని అంటి పెట్టుకొని ఉన్నప్పుడు, లేక అవిశ్వాసి నామకార్థ క్రైస్తవ సంఘానికి, నులివెచ్చని సంఘానికి మరి సాదృశ్యమైనటువంటి లోతు అబ్రహాముతో మరి కలిసి ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం మీకు తెలుసు. అక్కడ ఏం జరిగిందంటే, మరి లోతు యొక్క పశువుల కాపరులకు, తర్వాత అబ్రహాము యొక్క పశువుల కాపరులకు తగాదా వచ్చింది. తగాదా వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అక్కడ అబ్రహాం పిలిచి అంటున్నాడు, దేవుడు అబ్రహాంతో చెప్పాడు, ఇక ఇప్పుడు వేరవ్వాలి. ఎందుకంటే పరిపూర్ణంగా అబ్రహాము ఇంకా లోబడలేదంట. చూడండి, అక్కడ అంటున్నాడు, ఇంకా కొన్ని విషయాల్లో లోతు లాంటి వాళ్ళని అంటిపెట్టుకొని ఉన్నాడంట. ఇప్పుడు లోతుని వేరు చేయాలి. ఇప్పుడు లోతుని వేరు చేసి ఖచ్చితంగా ఏం చేయాలంటే, గమనించండి, ప్రత్యేకముగా అబ్రహామును మాత్రమే దేవుడు పిలిచాడు గనక అబ్రహాముని, అతని తర్వాత రాబోయే సంతానాన్ని మాత్రమే దేవుడు దీవించాలి. ఇక్కడ మీరు గమనించారో లేదో, లోతు నులివెచ్చని సంఘానికి, నామకార్థ సంఘానికి గుర్తు గనక అలాంటి వారు నిత్య జీవానికి వారసులు కారు. రెండోది చెప్పాలంటే, ఇంకా ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, మరి లోతు అబ్రహాముతో వారసుడు కాలేడు. ఆమేన్. నేను గత వారాల్లో కూడా చెప్పాను, మరి అబ్రహాముకి దేవుడు ఇచ్చినటువంటి ఇస్సాకు, మరి అదే కుటుంబంలో ఇష్మాయేలు కూడా ఉన్నప్పుడు ఇష్మాయేలు ఇస్సాకుతో వారసుడు కానేరడండి. కారణం ఏంటంటే, ఇస్సాకు వాగ్దాన కుమారుడు, ఇష్మాయేలు శరీరాన్ని బట్టి పుట్టినవాడు, డినామినేషన్ మానవ ఆలోచన ద్వారా తయారైనవి. దేవుని పిలుపు లేదు, దేవుని ఏర్పాటు లేదు. దేవుని పిలుపు, దేవుని ఏర్పాట్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏం చేస్తారంటే వారు దేవుని యొక్క వాక్యానికి లోబడతారు. అభిషేకించబడిన వాగ్దానం వారికి ఇంకా అర్థం కావట్లేదు, దాన్ని నమ్మలేకపోతున్నారంటే, నిజంగా ప్రవక్త అంటున్నాడు, లోతు అబ్రహాముతో కలిసి ఉండవలసి ఉండగా, కానీ ఇప్పుడు అబ్రహాం అడుగుతున్నాడు, లోతు మనం బంధువులం, మనం ఇలా తగాదా ఆడుకోకూడదు, మనం వేరైపోదాం. నువ్వు కుడికి వెళితే నేను ఎడకు వెళతాను, నువ్వు తూర్పుకు వెళితే నేను పశ్చిమానికి వెళతాను, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళతాను, కోరుకో, ఎన్నుకో నీది అన్నప్పుడు అప్పటికే లోతు యొక్క ఆలోచన అంతా కూడా తూర్పు ప్రాంతం మీద ఉంది అంటున్నాడు ప్రవక్త. ఎందుకంటే అతని మనసు అంతా కూడా లోకం మీద ఉంది, అతని భార్య మనసు లోకం మీద ఉంది. ఎన్నడూ ఉండలేడండి. పశ్చిమానికి ప్రయాణం చేయవలసినటువంటి అబ్రహాముతో లోతు, కానీ ఇప్పుడు లోతు ఏం చూస్తున్నాడంటే తూర్పు వైపు చూస్తున్నాడు. తూర్పు ప్రాంతం అంతా కూడా పచ్చగా ఉంది, తన పశువులకు మేత, అక్కడ అభివృద్ధి,
అక్కడ డబ్బు వెళ్ళిపోయారండి, వేరైపోయి లోతు అక్కడికి వెళ్ళగానే శ్రీమతి లోతు కూడా అక్కడ ఏమైపోయిందంటే అక్కడ మంచి అక్కడ ఉన్నటువంటి సాంఘిక సమాజ స్త్రీల సమాజాలకు ఆమె ఒక రాణి అయిపోయింది. ప్రవక్త చెప్తున్నాడు. మరి అలాగే లోతు కూడా అక్కడ ఒక మేయర్ అయిపోయాడు. బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ అబ్రహాం మాత్రం దేవుని వాగ్దానాన్ని పట్టుకొని నిజంగా ఆయన ఏం చేస్తున్నాడంటే తనున్న స్థలంలో నిలబడ్డాడు. అందుకని మీరు ఒక్కసారి ఒక వాక్యం చదువుదాం, బైబిల్లో నుంచి తీయండి. ఆదికాండం 13వ అధ్యాయం 14-15 వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఏమని ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్నది, ఒకసారి 14 నుంచి చదువుదాం అండి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమర తట్టును చూడుము. ఆమేన్. ఎందుకనగా నీవు చూచుచున్నది ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. దేవుడు హృదయపూర్వకంగా మనసు ఇప్పి అబ్రాహాముతో ఎప్పుడు మాట్లాడాడు అంటున్నాడంటే ప్రవక్త, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత నీతో నాతో కూడా ఆయన పరిపూర్ణంగా మనసు విప్పి మాట్లాడాలి అంటే నిన్ను అంటిపెట్టుకున్నటువంటి లోతు లాంటివి ఏవో పూర్తిగా ఈరోజే వేరైపోవాలి. వేరైపోయినప్పుడు అంటున్నాడు, ఎదిగో చూడు అబ్రాహాము నువ్వు నిల్చున్నటువంటి స్థలాన్ని చూడు, ఎదిగో చూడు, ఉత్తరపు తట్టు చూడు, దక్షిణపు తట్టు చూడు, తూర్పు తట్టు చూడు, పడమర తట్టు చూడు. నీవు చూచున్నది నీకే కాదు, రాబోయే నీ సంతానానికి అంతటికి ఇస్తానంటున్నాడు. సహోదరుడా, ఈరోజు అబ్రాహాము సంతానానికి ఏమిచ్చాడో తెలుసా? చెప్పమంటారా? నిజమే, నేను గత వారాల్లో చెప్పాను, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రాహామునకు 2 కుమారులు ఉన్నారు. వారిలో ఇస్సాకు ప్రకృతి సంబంధమైన వ్యక్తి, ఇజ్రాయెల్లో ఇచ్చారు. కానీ ఇంకొక సంతానము, వారు రాజ సంతానం అయి ఉన్నారు. వారు రాజ సంతానం అంటే ఎవరో కాదు, వధువు అయి ఉన్నదని నేను చెప్తున్నాను ఈ సాయంకాలం వేళ. అయితే ఈ వధువుకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసండి? మనకిచ్చినటువంటి వాగ్దానము మన వాక్య శరీరం. నిజముగా ఇప్పుడు ఇశ్రాయేలీల కంటే మనము చాలా ఆశీర్వదించబడిన ప్రజలు, ఎంతగా దీవించబడిన ప్రజలం అంటే మనము మన వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నాం. అయితే నువ్వు దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అది నీదని చెప్పినప్పుడు అది నీదే. దాన్ని ఎవరు స్వాధీనం చేసుకోరు, అది నీకు ఇచ్చాడు. ఆమేన్. మీకు తెలుసు, ఇజ్రాయేల్ జీవితంలో ఒక సంఘటన చెప్తాను మీకు. దేవుడు నిజంగా ఇశ్రాయేల్ ప్రజలను కృప ద్వారా వారికి ధర్మశాస్త్రం ఇవ్వకముందే కృప ఒక ప్రవక్తను సిద్ధపరిచింది. నిజమే, మోషేని దేవుడు ఐగుప్తు పంపి వారికి నిజంగా ఒక అగ్నిస్తంభం, కొట్టబడిన బండ, ఇత్తడి సర్పము, ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి అగ్నిస్తంభం, మేఘస్తంభం, అలాగే మరి ఆహారానికి మన్నా, బండ నుండి నీళ్లు, ఇవన్నీ ఇచ్చి వారిని ఎంతో సంతోషంగా వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉంటే వారు కొంతకాలం అయిన తర్వాత వాగ్దాన భూమిలోకి వెళ్ళిన తర్వాత కృపను వాళ్ళు ఏం చేశారంటే త్రోసివేసి నిజంగా ధర్మశాస్త్రాన్ని కోరుకున్నారు. అవునండి, ఈనాటి కృపా వర్తమానాన్ని కూడా చాలా మంది కృప లేని దానిగా మార్చేసుకున్నారు. అవును, కృప ఏం చేసిందో మీకు తెలుసు కదా. ఈ కాలానికి ఒక ప్రవక్తను పంపింది. కృప మనకు మరుగై ఉన్న మన్నాని ఇచ్చింది. కృప ఇప్పుడు ప్రవక్తను పంపింది. కృప అగ్నిస్తంభం మన కళ్ళ ముందు ఉండేటట్టు చేసింది. ఇదంతా కూడా కేవలం ఏంటంటే కృప ద్వారానే.
కాబట్టి నేను అంటున్నాను, ఈ వర్తమానం కూడా కృపా వర్తమానం అయి ఉన్నది. ఈనాడు ఏం చేశారు, ఆనాడు ఇజ్రాయెల్ ఏం చేశారో అదే ఈనాడు క్రైస్తవులు కూడా చేశారు. అవును, ఆ రోజు అడిగాడు, ఏమని అడిగాడంటే, సమూయేలు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు పెద్దలారా, ఈరోజు మీరు నా దగ్గరికి వచ్చి రాజు కావాలని అడిగారు. నేను ఎప్పుడైనా యెహోవా పేరట చెప్పింది జరగలేదా? నేను మీ డబ్బుని ఏమైనా ఆశించానా? నేను చెప్పింది ఏమైనా జరగకుండా ఆగిందా అన్నప్పుడు, మీకు తెలుసు ఆ సంఘటన, ఇజ్రాయెల్లో పెద్దలు వచ్చి సమూయేలు దగ్గరికి వచ్చి అడిగారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్నప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి దేవుడే రాజు అయి ఉండగా ఆ రాజుని త్రోసివేస్తూ వాళ్ళు మానవ రాజును కోరుకుంటున్నప్పుడు సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు, నేను ఎప్పుడైనా ఏదైనా యెహోవా పేరట చెప్పింది జరగలేదా? నేనేమైనా మీ డబ్బును ఆశించానా? అయితే ఏమీ లేదు, నువ్వు చెప్పింది అంతా జరిగింది, నువ్వు డబ్బును ఆశించలేదు, కానీ అయినా కానీ మాకు ఒక రాజు కావాలి. ఈనాడు నిశ్చయముగా 325లో సంఘ శాఖలు అనగా పరిశుద్ధాత్మ అనే రాజుని, ఆ నాయకత్వాన్ని త్రోసివేసి సంస్థలుగా తయారు చేసుకొని ఈరోజు ఎన్నో ఎన్నో భేదాలు, ఎన్నో శాఖలు ముక్కలు అయిపోయినాయి. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిశ్చయముగా అనేక మంది ఆ రోజుల్లో ఎలాగైతే దేవుని కృపను లేనిదానిగా మార్చుకున్నారో, ఈరోజు ఈ కృపా వర్తమానాన్ని అనేకులు కృప లేనిదిగా మార్చుకుంటున్నారు. కానీ దయచేసి సాయంకాల సమయంలో మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ కృపా వర్తమానాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము వలె వేరు చేసుకోండి, వేరవ్వండి. వేరు కాకుండా ఎన్నడూ కూడా దేవుడు నిన్ను దీవించలేడు. ఆమేన్. ఇప్పుడు 13వ అధ్యాయంలో వేరైన తర్వాత దేవుడు ఆయనకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు చూచున్నది అంతా కూడా నీకు నీ సంతానానికి సదాకాలం ఇస్తాను. ఆమేన్. అంతేకాదండి, నిశ్చయముగా 14వ అధ్యాయంలో జరిగిన కార్యాన్ని మనం ఆలోచిస్తే 14వ అధ్యాయంలో ఏం జరుగుతుందో తెలుసండి. నిజముగా లోతు వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రా. లోతు యొక్క ఆస్తిని 8 మంది రాజులు వచ్చి జయించుకొని వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, భార్య పిల్లలను కూడా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, అబ్రహాముకు వినపడగానే తప్పిపోయిన తన సహోదరుని, శాఖల్లో తప్పిపోయిన తన సహోదరుని కొరకు అబ్రహాము ఎలాంటి శ్రద్ధ తీసుకున్నాడు? ప్రవక్త అంటున్నాడు, నీవు కూడా తప్పిపోయిన సహోదరు కొరకు నువ్వు శ్రద్ధ తీసుకోవాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారి కొరకు ఖచ్చితంగా నువ్వు బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని తన ఎంట పుట్టి పెరిగినటువంటి అలవరచబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకొని అబ్రహాము రాజులను జయించి నిజంగా తిరిగి లోతు యొక్క ఆస్తిని తీసుకొచ్చి ఇచ్చాడు. అక్కడ జరిగిన సంఘటన మనం గమనిస్తే మనం ఎన్నోసార్లు దీన్ని చెప్పుకున్నాం. ముఖ్యముగా అక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. విజయశీలుడిగా జయించుకొని తిరిగి వస్తున్నటువంటి అబ్రహాముని మెల్కీసెదెకు కలుసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా మనము విజయం సాధించాలి, లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, అపవిత్ర కార్యాలు జయించాలి. ఎప్పుడైతే వాటిని మనం జయిస్తామో మనము కూడా విజయశీలుగా, మనము కూడా నిశ్చయముగా మనము ఖచ్చితంగా ఆ యొక్క మెల్కీసెదెకును కలుసుకుంటాం. మెల్కీసెదెకు వచ్చి ఏం చేశాడండి? రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. ఆమేన్. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తను కొల్లగొన్నటువంటి సొమ్ములో నుంచి దశమ భాగం ఇచ్చాడు, తన ఆస్తిలో నుంచి దశమ భాగం ఇచ్చాడు. చాలామంది ఈరోజు నిజంగా దశమ భాగాలు ఇయటానికి చాలామంది ఏమనుకుంటున్నారు, ఇది పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకుంటున్నారు. కాదండి, అది నీ బాధ్యత, అది వాక్యం. ఎందుకంటే వాక్యాన్ని నీకు పెట్టి పోషిస్తున్నప్పుడు నువ్వు తప్పకుండా ఏం చేయాలంటే నీ సేవకుని గౌరవించి నీ దశమ భాగాలు దేవునికి ఇవ్వాలని. ఎందుకంటే అది నీకు ఆశీర్వాదం. అది గమనించండి నా ప్రియమైన దేవుని పిల్లారా. నిజంగా మెల్కీసెదెకు ఈ కాలంలో కూడా వచ్చాడు. అందుకే మన ప్రవక్త అంటున్నాడు, ఈ మెల్కీసెదెకు ఎవరనే వర్తమానం బోధించాడు. నిజమే, ఈరోజు ఈ వధువును కలుసుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తే ఆయన
ఎలోహిముగా లేక థియోఫోనీ బాడీలో ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. అయితే విజయం పొందుకున్నవాడు, లోకాన్ని జయించిన వాడు, యుద్ధంలో పోరాడి గెలిచిన వారు మాత్రమే ఆ ప్రభురాత్రిలో పాల్గొనాలి అంటున్నాడు. నువ్వు పాపంలో నిలిచి ఉండి, అపవిత్రతలో నిలిచి ఉండి, లోకాశలతో నిలిచి ఉండి, సాతాను సంబంధమైన క్రియలతో పాల్గొంటూ నువ్వు ప్రభురాత్రిలో పాల్గొనడానికి అర్హత లేదు. వాటన్నిటి నువ్వు జయించాలి. ఆమేన్. అయితే తర్వాత 15వ అధ్యాయంలోకి వస్తే, ఇప్పుడు దేవుడు అబ్రహామునకు నిజంగా వాగ్దానం చేసి ఆయన పిలిచినప్పుడు, మీకు తెలుసు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అబ్రహాము ఏదో ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని, ఏదో ఒక హోదా కలిగిన వాడని, ఏదో ఒక గొప్పవాడని పిలవలేదు. కానీ ఆయన నిజంగా బబులోను గోపురం నుండి కల్దీల ఊరనే పట్టణానికి వచ్చి తన తండ్రితో ఒక చిన్న వ్యవసాయం చేసుకుంటున్నప్పుడు, ఆ పొలంలో పని చేసుకుంటున్నప్పుడు, ఆమేన్, దేవుడు ఆయనతో మాట్లాడి అప్పటికే తన యొక్క సగం సహోదరి అయిన శారాతో వివాహమై యవన కాలంలో వివాహమైన నిశ్చయముగా ఆయనకు సంతానం లేకుండా 75 సంవత్సరాలు ఉన్నాడు. భార్య 65 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆమెకు ఋతుక్రమం ఆగిపోయి 45 సంవత్సరాలు అయినా సంతానం లేదు. ఇప్పుడు వారు వృద్ధులైపోయారు. వృద్ధులైపోయినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నీ భార్య అయిన శారా ద్వారా నీవు కుమారుని కంటావు. ఇంకా చెప్పాలంటే, నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా చేస్తాను. ఆమేన్. ఏమి లేని సమయంలో దేవుడు అంటున్నాడు, నిన్ను అనేక జన్మలకు తండ్రిగా చేస్తాను. దేవుడు చెప్పిన మాటను అబ్రహాం పట్టుకున్నాడండి. దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నాడు ఆయన, అంతే. అందుకే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి రోమీయులకు రాసినటువంటి పత్రిక చదువుదాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం నుండి మనము చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంది. రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జన్మలకు తండ్రినిగా నియమించునని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జన్మలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు, శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించను. గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. ఆమేన్. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని, ఆమేన్, మన ప్రభు అయిన యేసునందు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. గ్లోరీ, హల్లెలూయా. చూడండి, ఈరోజు అబ్రహాంతో ముగించబడలేదండి వాగ్దానం, అబ్రహాము సంతానానికి. అదే మనం 15వ అధ్యాయంలో చూడబోతున్నాం. నిజంగా అబ్రహాము కొంచెం ఏమన్నాడంటే, ప్రభువా మరి నాకు అన్ని ఇచ్చావు, కానీ దమస్కు ఎలియాజరే మరి నా ఇంటికి ఆస్తికర్త అయిపోతాడు, వారసుడు అయిపోయేటట్టున్నాడు, మరి ఏం చేయాలన్నప్పుడు, లేదు లేదు లేదు, దమస్కు ఎలియాజర్ కాదు నీ ఆస్తికి వారసుడు, సారా గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడు, అతనే వారసుడు. మరి ఇది నాకు ఎలాగో తెలుస్తుంది? అయితే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావంటే 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఒక తెల్లని గువ్వ, ఒక పావురం తీసుకొని రమ్మన్నాడు. అయితే తీసుకొని వచ్చి వాటిని నడిమికి ఖండించమన్నాడు. అయితే ఏ ఖండములు ఎదుట ఆ ఖండములను జంతువులు మాత్రమే ఖండించాడు, పక్షులను ఆయన ఖండించలేదు. అయితే వాటన్నిటిని కూడా వేటి ఖండములు ఎదుట వాటిని పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, నిశ్చయముగా అక్కడ కూర్చున్నాడు.
దాని మీద ఆ కళేబరముల మీద గద్దలు వాళ్తున్నప్పుడు తోలాడు. నిజమేనండి. దాంట్లో ఏం జరుగుతుందంటే పవిత్రమైనటువంటి బలి అర్పణ మీద సాతాను సంబంధమైనటువంటిది ఏదో వచ్చి దాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు నిజంగా ఈరోజు అబ్రహాము సంతానం ఏం చేయాలంటే కాపలా గాయాలంటున్నాడు. ఆమేన్. ఈరోజు మనం కాపలా గాయాలి. ఏది పవిత్రమైన బలి ఏంటో తెలుసా? కల్వరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన వధించబడ్డాడు. ఆయన నడిమికి చీలిపోయాడు. ఆ ఖండముల మధ్యగా అగ్ని జ్వాల నడిచెళ్ళినట్టు మనం 15వ అధ్యాయంలో చూస్తాం. ఇప్పుడు ఆ బలి అర్పణని ఆ గద్దలు వాలకుండా ఎలాగైతే కళేబరాల మీద గద్దలు వాలుతున్నప్పుడు తోలాడో, మనము కూడా ఆ గద్దలు ఏదో కాదు కానీ నిశ్చయముగా సాతాను అయి ఉండగా ఆ సాతాను మనం ఏం చేయాలంటే ఈ గడియ వర్తమానం లేక కల్వరిలో దేవుడు చేసినటువంటి బలి అర్పణ, అబ్రహాము సంతానానికి దేవుడు చేసిన వాగ్దానాన్ని నిశ్చయముగా అనే సాతానుడు రకరకాలుగా దాన్ని అది సరైంది కాదు, దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు ఈరోజు కాపాడే బాధ్యత అబ్రహాము ఎలాగైతే తోలివేశాడో నీవు నేను కూడా తోలివేయవలసి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు అక్కడ గాఢ నిద్ర వచ్చింది ఆయనకి. సాయంకాల సమయంలో గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర ఏదో కాదండి, అది ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో వచ్చే మరణమై ఉన్నది. ఆమేన్. సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ ఒక నిబంధన చేస్తున్నాడు దేవుడు. నిబంధన అంటే గమనించండి, దేవుడిచ్చినటువంటి ఆ మాట అది నిబంధన అయి ఉన్నది. అయితే ఆ నిబంధనను స్థిరపరిచేది ప్రమాణం అయి ఉన్నది. ఇప్పుడు అక్కడ ఏం చేస్తాడంటే దేవుడు అక్కడ ఒక ఒడంబడిక చేసి ఒక ప్రమాణం చేస్తున్నాడు. ఏమని ప్రమాణం చేస్తున్నాడు అంటే, కేవలము నీ తర్వాత రాబోయే నీ సంతానం అనగా మనమే నిశ్చయముగా కల్వరిలో నేను చేయబోయేటువంటి ఆ బలి అర్పణ ద్వారా వారు దీవించబడతారు. ఆమేన్. సహోదరులారా, మనము గమనించినట్లయితే ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడ నిలబడి ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి. మనము నిలబడిన స్థలము నిశ్చయముగా దేవుడు మనల్ని ఎన్నుకున్నటువంటి స్థానంలో నిలబెట్టాడు. వధువు స్థానం మంది. నిశ్చయముగా మన కొరకు కూడా ఆయన మనకు ఒక బలి అర్పణ సిద్ధం చేశాడు. అయితే అబ్రహాము జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూసుకుంటూ వచ్చాం. ఎన్నో సంఘటనలు. ముఖ్యముగా నిశ్చయముగా మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయంలో శారా తొందరపడింది, మీకు తెలుసు. మరి తన యొక్క భర్తకు అబ్రహామునకు మరి హాగర్నిచ్చింది. అయితే అక్కడ మరి శరీరానుసారమైనటువంటి ఒక వ్యక్తి పుట్టాడు. అతని పేరు ఇష్మాయేలు. ఆ తర్వాత 17వ అధ్యాయంలో నిశ్చయముగా సర్వశక్తి కలిగిన దేవునిగా దేవుడు ఏం చేశాడంటే తను బయలుపరుచుకున్నాడు. ఆమేన్. నా సన్నిధిలో నీవు ఎలా ఉండాలంటే నిందారహితుడివై ఉండాలి. అంతేకాదండి, నేను నీకు ఇప్పుడు ఎల్షద్దాయిగా అనగా సర్వశక్తి కలిగిన దేవునిగా, అంతేకాదండి బలమైన స్థానములు కలిగిన దేవుడిగా ఆయన అబ్రహాము యొక్క మరి వాగ్దానాన్ని నెరవేర్పు చేయటానికి ఆయన ఎల్షద్దాయి స్థానముల మీద ఆనుకొని ఆయన బలాన్ని పొందుకున్నాడు. ఈరోజు అది సంఘానికి ఎంత చక్కని మాదిరో మనం చెప్పుకున్నాం. అవునండి, మనము కూడా మన యేసయ్య మనకి ఎల్షద్దాయి. ఆ తర్వాత మనం చెప్పుకుందాం 18వ అధ్యాయంలో ఆయన ఎలా వచ్చాడంటే ఎలోహిం శరీరంలో దిగి వచ్చాడు. ఆమేన్. ఈరోజు 18వ అధ్యాయం ఈ కాలంలో నెరవేరుతుందని చెప్పాను. అవును, అక్కడ ముగ్గురు వచ్చారు. వారిలో ఎలోహిం దేవుడు మానవ దేహంలో వచ్చాడు. ఇద్దరు దూతలై ఉన్నారు. ఈరోజు కూడా ఉన్నారు. ఎవరంటే నిశ్చయముగా దేవుడు విలియం మ్యారిన్ బ్రన్హామ్ గారిలో ఆయన శరీరం దాల్చాడు. అలాగే ఇప్పుడు నిశ్చయముగా ఇద్దరు దూతలు బిల్లీ గ్రహం ఓరల్ రాబట్టు వారు సొదొమ గొమొర్రాకి వెళ్ళారు. అక్కడ ప్రజలకు కనుమబ్బు కలుగు చేశారు. కానీ ఒక్క వ్యక్తి అబ్రహాముతో నిలిచిపోయాడని మనం చెప్పుకున్నాం. అంటే 18వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి సంఘటన ఆది కాండంలో నేడు జరుగుతున్నదని మనం చెప్పుకున్నాం. ఆమేన్.
తర్వాత 19వ అధ్యాయంలో నిశ్చయముగా అది లోతు కొరకు ఏర్పాటు చేయబడిన అధ్యాయం. అది అక్కడ ఇద్దరు దూతలు వెళ్ళిపోయి అక్కడ కనుమబ్బు కలుగు చేశారు. కానీ 20వ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే మరి నిశ్చయముగా ఆ యొక్క షారాను 18వ అధ్యాయంలో శరీరాలు మార్పు చెందినప్పుడు దేవుడు దర్శించినప్పుడు నిశ్చయముగా షారాను అబీమెలెకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు యవనస్తులుగా మారిపోయారు. ఇప్పుడు వాగ్దాన కుమారుని కనాలి కాబట్టి ఇప్పుడు అబ్రహాము షారాలు కరువు వచ్చిందని గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు శారాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానం కొన్ని వారాలు మనం ధ్యానం చేశాం. నిజమే, షారా వధువుకు సాదృశ్యమని. మరి ఈ షారాను కూడా నిశ్చయముగా అబీమెలెకు అనేటువంటి సాతానుడు లేకపోతే శాఖలుగా ఈమెని పాడు చేయాలని, ఈమెను ఎలాగైనా సరే తన కైవసం చేసుకోవాలనుకున్నప్పుడు ఆనాడు దేవుడు రంగం మీదకి ఎలాగైతే దిగి వచ్చి జాగ్రత్త అబీమెలెకు, ఆమె ఒక ప్రవక్త భార్య, ఆమెను ముట్టవద్దు అన్నాడు. ఈరోజు మన ప్రవక్త అంటున్నాడు, ఈ వధువుని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆయనకి భార్యగా ఉండుట కొరకు ఎన్నుకొని ఆమె కొరకు కల్వరిలో ప్రాణం ఇచ్చాడు గనక, ఆమెను రక్తం ఇచ్చి కొన్నాడు గనక ఈమెను పాతాళంలో ఉన్న ఏ దయ్యము కూడా ఈమెను ముట్టలేదు. మన యొక్క ఎత్తబాటు అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ ఆపలేరు. అందుకే మనల్ని ఏం చేశాడంటే దేవుడు అద్భుతమైన రీతిలో ఆ అబీమెలెకు చేతుల నుండి, సంఘ శాఖల నుండి బయటికి తీసుకొని వచ్చి ఇప్పుడు వాక్యమై ఉన్న యేసుక్రీస్తుకు భార్యగా, ఇప్పుడు ఆయన యొక్క మరి బీజముతో మనం గర్భము ధరించి, మనము 21వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, యెహోవా తాను చెప్పిన ప్రకారంగా శారాను దర్శించాను. ఆమేన్, ఆమేన్. దర్శించాడు, వచ్చాడు, వాగ్దానం చేసిన ప్రకారంగా కుమారుని ఇచ్చాడు. ఈరోజు ఈ శారాను కూడా నిశ్చయముగా దర్శించి అద్భుతముగా ఆత్మీయమైనటువంటి గర్భాన్ని తెరిచి, ఓ ఈ గడియ వర్తమానం వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉండేటట్టుగా, లోకము ఏది కూడా మనలో ఉండకుండా మన ఆత్మీయ గర్భాన్ని తెరిచి ఆయన బీజాన్ని పెట్టాడు. ఇప్పుడు మనం వాగ్దాన కుమారుడైన ఇస్సాకు కోసం ఎదురు చూస్తున్నాం. మన వాగ్దాన కుమారుడు ఎవరండి? ఇస్సాకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన త్వరలో మనం ముఖాముఖిగా చూడబోతున్నాం. అదే మన ఆశ. ఆమేన్. ఇప్పుడు మనము 22వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మనం ఏం చదివామంటే ఒక్కసారి చూద్దాం. 22వ అధ్యాయంలో నేను ముగించే ముందు, నేను వచ్చే వారం ఇంకా ఆ యెహోవా ఈరే అందులోకి నేను వెళతాను, కానీ ఈరోజు వెళ్ళలేకపోయాను. ఎందుకంటే గతాన్ని ఒకసారి ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా అందులో చాలా రహస్యాలు, ఎన్నో విషయాలు దేవుడు మన కాలమునకు సిద్ధపరిచి ఉంచాడు గనక మనము దాంట్లో కొన్ని సంగతులు మనం చూచాం. ఆమేన్. ఇక్కడ చూడండి 22వ అధ్యాయంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఆమేన్. ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేస్తున్నాడండి? పరిశోధిస్తున్నాడు. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు. మన జీవితంలో ఇవన్నీ జరిగించిన తర్వాత చిట్ట చివరి పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో మనం గెలవాలి. ఇంకా కిందకు వస్తే ఎట్లనగా అందుకు అబ్రహాము, ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకుని వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు ముగించే ముందు. ఈరోజు నేను ముగిస్తాను. మరలా మనం వచ్చే బుధవారం ఈ యెహోవా ఈరే మాట్లాడుకుంటాం. రేపు మరలా మామూలుగానే మరి సాక్షులు అనే వర్తమానం ఉంటుంది, మీరు వినండి. వచ్చే బుధవారం మరలా మన సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా ఈరే. అయితే అందాక మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు వృద్ధాప్యంలో 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాముకి ఎంత పరీక్ష అంటే,
దేవుడు పిలుస్తున్నాడు, అబ్రహామా అన్నాడు. చిత్తము నా ప్రభువా, ఏమి నా ప్రభువా అన్నాడు. ఇప్పుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, ఆమేన్, ఎంతగానో ప్రేమించి లేక 25 సంవత్సరాలు కనిపెట్టుకొని మరి పొందుకున్నటువంటి ఇస్సాకునంట ఇప్పుడు నాకు బల్యం అనగానే దేవుడు అబ్రహాము ఏ మాత్రం కూడా బాధపడలేదండి. ఇప్పుడు ఎవరు అడిగింది దేవుడు. కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఖచ్చితంగా నేను ఇస్తాను ప్రభువా, ఆమేన్. గమనించండి నా ప్రియమైన దేవుని పిల్లారా, నిశ్చయముగా ఈరోజు దేవునికి ఏదైతే మనల్ని అడుగుతాడో మనం దాన్ని ఏం చేయాలి? ఇష్టపూర్తిగా ఇవ్వాలి, సంతోషంగా ఇవ్వాలి. అవును, ప్రవక్త అంటున్నాడు, ఇందులో కొన్ని ఆలోచనలు తీసుకుందాం. నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని నువ్వు దేవునికి ఇచ్చేయాలి. నీ డబ్బున, నీ భార్యన, నీ భర్తన, నీ పిల్లలన, నీ ఉద్యోగాన్న, లేకపోతే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు అదే దేవునికి కావాలి. ఎందుకంటే అది నరికేయాలి. ఇప్పుడు నీ కుమారుణ్ణి నాకేమంటున్నాడు, అర్థమైందా? అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని కూడా మనము ప్రేమించకూడదు. ఎందుకంటే ఒక నిజ క్రైస్తవుడు తిరిగి జన్మించిన తర్వాత ఖచ్చితంగా లోక ప్రేమల్లో నుండి బయటకు వచ్చేసి దేవుణ్ణే ప్రేమించాలి, వాక్యాన్నే ప్రేమించాలి, ఆయన చిత్తాన్ని జరిగించాలి. ఆయనకి ఇష్టం లేనిది ఏదైనా, ఆయనకు వ్యతిరేకమైనది ఏదైనా, ఆయన దుఃఖపరిచేది ఏదైనా అది దేవుడు తనకు ఎందుకు ఇవ్వమన్నాడంటే దాన్ని నీలోంచి తీసేయటానికి. అయితే ఇప్పుడు ఒక పరీక్ష గమనించండి. ఏంటి ఆ పరీక్ష అంటే, ఇప్పుడు అంత 100 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తికి చెప్తున్నాడు, నేను చూపించబోయేటువంటి పర్వతములలో మోరియా దేశానికి వెళ్ళి, నేను చూపించబోయే పర్వతానికి వెళ్ళి వాటిలో ఒకదాని మీద అర్పించన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, కొన్ని వర్తమానాలు నేను చదివినప్పుడు దాన్ని మీతో పంచుకుంటున్నాను. 100 సంవత్సరాలు కలిగినటువంటి ఆ వృద్ధుడైనటువంటి అబ్రహాము ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే తన కుమారుణ్ణి బలిగా ఇవ్వటానికి తనున్న ప్రాంతంలో ఎక్కడ కూడా వీలు లేదు అంటున్నాడు. తనున్న ప్రాంతంలో బలి ఇవ్వటానికి వీలు లేదు. మరి ఏం చేయాలి? 3 రోజులు ప్రయాణం చేయాలంట ఆయన. ఎన్ని రోజులండి? 3 రోజులు. ఒక మనిషి నడవగలిగితే 30 మైళ్ళు నడుస్తాడంట. అంటే దగ్గర దగ్గర ఇంచుమించు 90 మైళ్ళు దూరం వెళ్ళిపోవాలి. నిజమే, నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రవక్త చెప్తున్నాడు, నువ్వు ఏదైనా దేవుని కొరకు చేయాలనుకున్నప్పుడు నువ్వు అందరూ చూస్తూ ఉండగా కాదు, కానీ నాగరిక ప్రపంచానికి, నేడున్న లోకానికి నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోవాలంట. వృద్ధాప్యంలో ఉన్న ఆయనే 3 రోజులు ప్రయాణం చేశాడంటే నిజంగా అది ఎంత కష్టమైంది. అయినా కానీ దేవుడు చెప్పాడు కనుక మోరియా దేశానికి వెళ్ళాలి, నేను చూపించేటువంటి పర్వతాల్లో ఒక పర్వతం మీద అర్పించాడు. నిజంగా దేవుడు చెప్పిన మాటకు అబ్రాహాము ఎంత విధేయత చూపిస్తున్నాడు చూడండి. ఉదయాన్నే లేచాడు, కట్టెలు చీల్చాడు, తన పనివారితో చెప్పాడు, మనం మోరియా దేశానికి వెళ్ళాలి, గాడిదను సిద్ధం చేయండి, నిప్పు కట్టెలు సిద్ధం చేయండి. ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు రెడీ అవ్వండి అన్నాడు. ఇస్సాకు రెడీ అయిపోయాడు. ఇక ప్రయాణం మొదలైంది. ఆమేన్. ప్రయాణం మొదలై చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారు. 3 రోజులు ప్రయాణం చేశారు. మోరియా దేశం వచ్చింది. పర్వతాలు కనపడుతున్నాయి. పర్వతం కింద అన్నాడు, గాడిదని పని వాళ్ళతో చెప్పాడు, మీరు ఈ గాడితోటి పని వాళ్ళని మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుని ఇస్సాకు వెళ్ళి దేవునికి బలి అర్పించి తిరిగి వస్తామన్నాడు. ఎంత విశ్వాసమో చూడండి. అబ్రహాముకున్న విశ్వాసం ఈరోజు మనకు కావాలి. ఆమేన్. ఎందుకంటే దేవుని ప్రవక్త అంటున్నాడు, అబ్రహాము కంటే దేవుడు చూపించాడు లేదా? ఏమీ లేని చోట ఏదైనా చేయగలిగిన దేవుడు మాట్లాడాడు కదా. నిజమే, ఏమి లేని చోట సమస్తాన్ని సృష్టించిన దేవుడు మాట్లాడిన మాట, ఏమీ లేని నా జీవితంలో దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడని ఏం చేశాడు? అబ్రహాము సంపూర్ణంగా విశ్వసించాడు. ఈరోజు మీరు అనుకోవచ్చు, మరి ఇప్పుడున్నటువంటి భయాందోళనలో, కలవరంలో మరి ఎట్లా మేము నమ్మాలి? అవును, మనకు ఒక వాగ్దానం ఉందండి, మనకు వాక్యం ఉంది. ఏమి వాక్యం ఉందంటే చెప్పమంటారా? నిజమే,
ఈ కళ్ళకు కనపడదు కానీ వాక్య శరీరం, మనకు వాక్యం ఉంది. ఏమి లేని చోట ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రవక్తలో ఉండి మనకు ఒక వాక్య శరీరాన్ని వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా అది మనకు ఈ కళ్ళకు కనబడకపోయినా వాక్యాన్ని బట్టి మనం నమ్ముదాం, దాని కొరకు మనం సిద్ధపడదాం. అందుకే ఈరోజు ఈ వధువుకి ఆయన యెహోవా ఈరే అంటున్నాను. నీ శరీరం మార్పు చెంది ఎత్తబాటు కొరకు నీ కొరకు దేవుడు ఏం చేశాడంటే ఈ కాలంలో వర్తమానాన్ని సిద్ధపరిచాడు. యెహోవా ఈరేగా మనకు ఆయన ఏం చేశాడు, మనకు కావలసినటువంటి మరి ఎత్తబాటు కావాల్సిన విశ్వాసం కావాలంటే మనము ఆ సంఘ శాఖల్లో ఉంటే ఒక కథల పుస్తకంలాగా ఆచారంగా చదువుకుంటా ఏదో మూఢభక్తి ఏదో పై పని చేసుకుంటూ పోతే మన శరీరాలు మార్పు చెందవు. కానీ మన శరీరాలు మార్పు చెందించే వర్తమానాన్ని యెహోవా ఈరేగా మనకి ఇచ్చేవరకల్లా సమకూర్చాడు ఆయన. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనకు కూడా ఆయన ఎవరు? యెహోవా ఈరే. అబ్రహాముకి యెహోవా ఈరే. అబ్రహాముకి ఏదైతే జరిగిందో అబ్రహాము సంతానానికి కూడా అదే జరగాలి. ఆమేన్. కాబట్టి నిశ్చయంగా ఈ సాయంకాల సమయంలో అబ్రహాముకున్న విశ్వాసం నాకు దయచే ప్రభువా, ఏమి లేని చోట నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు గనుక నేను నమ్ముతున్నాను ప్రభువా అని అందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఈ సాయంకాల సమయంలో ప్రభువా యెహోవా ఈరే అనే వర్తమానం నుంచి కొన్ని సంఘటనలు మా ప్రభువా మా జీవితంలో నువ్వు మా తండ్రి మాకు తెలియచేసావు నాయన. మేము దాన్ని నమ్ముచున్నాం ప్రభువా. అయ్యా, ఆనాడు అబ్రహాముకే కాదు నాయన నువ్వు యెహోవా ఈరేవి. ఆనాడు మా తన అబ్రహాముని ఎన్నుకొని మా ప్రభువా నువ్వు పిలిచావు నాయన. ఆయనకి ఏదో యోగ్యతలు ఉన్నాయని అర్హతలు ఉన్నాయని మంచివాడని కాదు కానీ కేవలం కృపచేత ఎన్నుకున్నావు మమ్మలను కూడా నా తండ్రి. అయా, కృపచేత ఎన్నుకున్నావు నాయన. అబ్రహాము సంతానముగా మమ్మల్ని మా ప్రభువా నువ్వు పిలిచావు నాయన. అబ్రహాముకున్న విశ్వాసం మాకు కూడా కావాలన్నావు ప్రభువా. అయ్యా, మేము ఇప్పుడు అబ్రహాము సంతానముగా క్రీస్తులో మృతి చెంది నిజముగా ఆత్మ ద్వారా తిరిగి జన్మించినప్పుడు మేము అబ్రహాము సంతానం అయి ఉంటామని మాట్లాడావు ప్రభువా. అయ్యా, మేము మా తండ్రి అబ్రహాము సంతానం ఉంటాకి ఇష్టపడుతున్నాం ప్రభువా. అయ్యా, మీరు మా తండ్రి అబ్రహాము నడిపించినట్లుగా మమ్మలను కూడా మీరు నడిపించండి తండ్రి. అడుగడుగున మీరే మా ప్రభువా. అయ్యా అయ్యా, మా తండ్రి మమ్మల్ని మా ప్రభు ముఖ్యంగా ఈ దుష్ట లోకములో ప్రతి భయం నుండి, ప్రతి ఆలోచన నుండి, ప్రతి విధమైన శరీర కార్యాల నుండి, ప్రతి విధమైన అపవిత్రత నుండి, ప్రతి విధమైన లోక కార్యాల నుండి మమ్మల్ని వేరు చేయండి ప్రభువా. వేరవ్వకుండా మేము దీవించబడలేము తండ్రి. అయ్యా, మీరు నాయన ఆది నుండి కూడా వేరు చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు కూడా నీ పిల్లలను వేరు కమ్మంటున్నావు ప్రభువా. ఎందుకంటే మనసు విప్పి మాట్లాడాలంటే అయ్యా మేము వేరు చేయబడాలి. ఈరోజు సంఘ శాఖ నుంచి వేరైన మేము శరీర కార్యాల నుంచి, లోక కార్యాల నుంచి కూడా వేరై నాయన మీ వాక్యముతో ప్రతిరోజు నడవటానికి అబ్రహాము ఎలాగైతే నాయన నీ సన్నిధిలో నడిచాడు నిర్దోషముగా, అయ్యా ఎల్షద్దాయిగా నాయన మీ స్థలముల మీద ఆనుకొని నాయన వాగ్దానాన్ని సందేహించుకున్న ప్రభువా 100 సంవత్సరాలు నాయన తనకు వచ్చే వరకు 25 సంవత్సరాల వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ఎలాగైతే నాయన ముందుకు సాగిపోయాడో ఈరోజు నాయన మాకు వాగ్దానం చేసావు నాయన. మాకు వాక్య శరీరాలు ఉన్నాయి ప్రభువా. అయ్యా, థియోఫోని బాడీలు మా కోసం ఉన్నాయి ప్రభువా. అవి మా కోసం ఎదురు చూస్తున్నాయి తండ్రి. అయ్యా, ఈ భయంకరమైనటువంటి కలవరపు దినాల్లో ఆయన ఎక్కడ చూసిన మరణాలు ప్రభువా. అయ్యా అయ్యా, ఈ లాక్డౌన్ దినాల్లో మా ప్రభువా అయ్యా మేము ఒకటే నమ్ముచున్నాము తండ్రి. మా శరీరాలు మార్పు చెందాలి ప్రభువా. అయ్యా, ఎత్తబాటు కావాల్సిన విశ్వాసం దయచేయండి తండ్రి. మాకు మీరు యెహోవా ఈరేగా ఉన్నందుకు స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. మరి తీర్మానం చేసుకుందామండి. మరి మీరు మీ స్థలం నుంచి, మీరు కూర్చున్న స్థలం నుంచి వెళ్ళేటప్పటికి ఖచ్చితంగా ఈ తీర్మానం నుంచే వెళ్ళాలి. యేసయ్యా, నన్ను మా ప్రభువా నువ్వు ఎన్నుకున్నావయ్యా. అయ్యా, నేను అబ్రహాము సంతానముగా అయ్యా సున్నతి జరిగి పరిశుద్ధాత్మ బాప్తిస్మం జరిగి లోకం నుండి వేరై నీతో ప్రతిరోజు నడవటానికి సహాయం చేయండి ప్రభువా. నాయన వాగ్దాన కుమారుడిగా నాయన నువ్వు త్వరలో మధ్యాకాశానికి నువ్వు ప్రత్యక్షం అవ్వచ్చు ఉండగా నిన్ను ఎదుర్కొంటకు నాకు విశ్వాసం దయచేయండి ప్రభువా. ఎత్తబాటు ఈ కాలంలోనే జరగబోతుందని మేము నమ్ముచున్నాము తండ్రి. ప్రతి లోక కార్యాల నుండి మమ్మల్ని వేరు చేయండి ప్రభువా. మమ్మల్ని ప్రత్యేకించుకోండి ప్రభువా అని మనమందరం కూడా ఆ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా ఒక చిన్న వచనం పాడుకుందాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే,
యెహోవా ఈరే, యెహోవా ఈరే, సమకూర్చువారు మీరే, మాకు సమకూర్చువారు మీరే. పాడదాం, దేవుని ఆరాధిద్దాం. కడవరి కాలములో వధువును పిలిచితే, వాక్యపు బాటలో మమ్మును చక్కగా నిలిపితివే. కడవరి కాలములో వధువును పిలిచితివే, వాక్యపు బాటలో మమ్మును చక్కగా నిలిపితివే. వధువుగా సమకూర్చిన యెహోవా ఈరే, వధువుగా సమకూర్చిన యెహోవా ఈరే, సమకూర్చువారి ఆరాధన, మాకు సమకూర్చువారి ఆరాధన, సమకూర్చువారి ఆరాధన, మాకు సమకూర్చువారి ఆరాధన. యేసయ్యా, మీరు మాకు యెహోవా ఈరే నాయనా. మా కొరకు ఒక గొప్ప ప్రవక్తను సమకూర్చావయ్యా, ఒక గొప్ప వర్తమానమును సిద్ధపరిచావు నాయనా. నాయన బలి అర్పణ కల్వరిలో జగత్ పునాది వేయబడక మునిపే మా కొరకు బలి అయిపోయావు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి బహిరంగముగా నాయన రుజువు చేశావు నాయన. ఈరోజు మా హృదయాల్లో ఆ విశ్వాసాన్ని మీరు పుట్టించారు ప్రభువా. మేము కనులారా చూడకపోయినా మిమ్మల్ని విశ్వసించి విశ్వాసమున కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుకొని నాయన చెప్పన శక్యమును మహిమాయుక్తమైన ఆనందముతో మా ప్రభు మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మా పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, ఈ సాయంకాల సమయంలో మా ప్రభువా మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకొనుచున్నాం దేవా. ఏ మంచి లేని నా ప్రభు మమ్మలను నిజంగా మీరు ప్రేమించి ఈ కడవరి కాలంలో ప్రభువా అయ్యా నిజమే మా తండ్రి, మీ పిల్లలుగా ఉండే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రమైనా. ఒకప్పుడు మేము లోకంలో జీవించాం నాయన, పాపంలో జీవించాం తండ్రి, శాఖల్లోనైనా మేము తప్పిపోయాం ప్రభువా. కానీ మా తండ్రి ఈ పక్షిరాజు పిల్లలను నాయన మా తల్లి పక్షిరాజుగా వెతుక్కుంటూ వచ్చావు ప్రభువా. నిజమే ఆనాడు అబ్రహాం మా తండ్రి కల్దీల ఊరనే పట్టణంలో నేను ఎలాగైతే నైనా వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకున్నప్పుడు నేను ఆయనతో మాట్లాడావు ప్రభువా. అయ్యా మేము కూడా ఏదో పనిలో ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని మా తండ్రి మీ స్వరం తాకింది ప్రభువా. మీ వాక్యం మా దగ్గరికి వచ్చింది నాయన. అయ్యా మేము పక్షిరాజు పిల్లలమని, మేము మీరు ఎన్నుకున్నటువంటి నాయన మీరు మా ప్రభు మీ పిల్లలమని మాకు గుర్తు చేశారు ప్రభువా. మమ్మల్ని ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభువా అయ్యా అయ్యా అద్భుతంగా మీ రక్తము చేత మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రం నాయన. కృప మాతని నాయన మాకు ప్రవక్తను సిద్ధపరిచింది, కృప మాకు వర్తమానాన్ని సిద్ధపరిచింది, కృప మాతని మాకు కొట్టబడిన బండ ఉన్నది, కృప మాతని నాయన అగ్నిస్తంభం మాతో ఉన్నది, కృప మా ప్రభువా అయ్యా మరుగైన మన్నాను సిద్ధపరిచింది, కృప మా ప్రభువా ఈరోజు మా యాత్రలో కావలసిన ప్రతి అవసరతను సిద్ధపడి నేను తీరుస్తానని చెప్పింది కనుక కృప ద్వారానే మేము ఈ యాత్రలోనైనా మేము మా ప్రభా ప్రయాణం చేయటానికి కావలసిన బలమును మీరు దయచేయండి ప్రభువా. అయ్యా యాత్ర ముగింపులో నది కావాలి ఒక దేశం ఉన్నదని మాకు తెలుసు కనుక ఆ దేశానికి మేము త్వరగా సిద్ధపడటకు సహాయం చేయండి తండ్రి. అయినా మా ప్రభువా నిజమే మా తండ్రి ఇద్దరు మంది పిల్లలు ఎంతో శ్రద్ధాశక్తులతో ప్రభువా భయభక్తులతో ఫోన్ల ముందు కూర్చొని వాక్యాన్ని విన్నారు తండ్రి. వారికి విశ్వాసాన్ని కలిగించండి ప్రభువా. అయ్యా ఈ రోజుల్లో లోకమంతా కూడా భయపడుతుండగా మేము భయపడాల్సిన అవసరం లేదని, మా ఎత్తబాటు సమీపించిందని, మా ప్రభు మా వాక్య శరీరాలు మా పక్కనే ఉన్నాయని, త్వరలో ఈ జగత్తులోని మరొక జగత్తులోనికి, ఈ పరిమాణం నుండి మరొక పరిమాణంలోనికి, ఈ శరీరంలో నుండి మరొక శరీరంలోనికి మేము మాతని మార్పు చెందబోతున్నామని, నేను ఎత్తబాటులో ఉండబోతున్నామని నిరీక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా వధువు కుటుంబాలకి నాయన, వధువులో భాగమైనటువంటి నాయన దైవజనులకు వారి కుటుంబాలకు ప్రభువా, వధువుకి ఏ మాత్రము కూడా నైనా ఏ వ్యాధి సోకకుండా ప్రభువా, ఈ కరోనా మాత్రనైనా మా ప్రభు వైరస్ సోకకుండా వారి కుటుంబాలకు మీ కాపుదల దయచేయండి ప్రభువా. నిశ్చయముగా మా తండ్రి నాయన వారికి నూతనమైన విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. అయ్యా అయ్యా నిశ్చయముగా మా తండ్రి నాయన ఈ రాత్రి ప్రభువా నీ పిల్లలు విశ్రాంతి తీసుకొని చూడ వారికి మీ కాపుదల దయచేయండి. అయ్యా ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించుకుంటకు సహాయం చేయండి. ప్రతి నిత్యం మిమ్మల్ని సేవిస్తూ ప్రభువా విశ్వాసమందు స్థిరపడుచు ప్రభువా. ఆనాడు అబ్రహాము ఎలాగైతే నా తండ్రి ఏమి లేని చోట ఏదైనా చేయగలిగిన దేవుడు అని మిమ్మల్ని నమ్మాడో,
ఈరోజు కూడా మా తండ్రి నాయన ఏమి లేని చోట ప్రభువా, అయ్యా ఈ కళ్ళ కనబడకపోయినా నిశ్చయంగా మీ వాగ్దానం